రాజమండ్రి మెరిసింది. స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ తోటి దద్దరిల్లింది. చీఫ్ గెస్ట్గా హాజరైన పవర్ స్టార్ కమ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అదిరిపోయింది. భారతీయ సినిమా మొదలు ప్రజెంట్ పాలిటిక్స్ వరకు ఎన్నో అంశాలపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూలాలు మర్చిపోవద్దంటూ స్పీచ్ మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. గ్లోబల్ స్టార్ అయినా పవర్ స్టార్ అయినా మెగాస్టార్ చిరంజీవి తర్వాతే అన్నారు. ఆయన నేర్పించిన క్రమశిక్షణతోనే ఈ స్థాయికి వచ్చామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు, అదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడటానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఊరికినే టికెట్ల రేట్లు పెరగవన్న ఆయన ప్రతి టికెట్ కి 18% జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. టికెట్ రేట్ల పెంపుపై బయట తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికో వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. పెరిగిన ప్రతి రూపాయికి 18% జీఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. స్పీచ్ లో కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారు పవన్. చాలా మంది హీరోలు కూటమికి సపోర్ట్ చేయకపోయినా అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. సినీ ఇండస్ట్రీకి రాజకీయ రంగు పులమటం తమకు ఇష్టం లేదన్నారు. ఇప్పుడు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. సినిమాలు తీయని వాళ్ళు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడొద్దన్నారు పవన్ కళ్యాణ్. అలాగే సినిమా హీరోలు వచ్చి తమ ముందు చేతులు కట్టుకొని నించోవాలన్న మనస్తత్వం తమకు లేదన్నారు. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? ఆ వుడ్ మటుకు తీసుకున్నాం. మాలీవుడ్ ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ కాదు, దేశంలో ఉన్నది ఒక్కటే, అది భారతీయ చిత్ర పరిశ్రమ మాత్రమే అన్నారు పవన్ కళ్యాణ్. హాలీవుడ్ ను అనుకరించడం కాదు, భారత్ సత్తా ప్రపంచానికి తెలిసేలా కొత్త కథలు రావాలన్నారు. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. మొత్తంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. టికెట్ రేట్ల హైక్ తో చిత్ర పరిశ్రమపై తమ స్టాండ్ ఏంటో తెలియజేశారు. పలు రీసెంట్ ఇష్యూస్ పైన క్లారిటీ ఇచ్చారు పవన్.